పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వర్కింగ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పత్రికా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పత్రికా రంగాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిన ఘనత ఆయనది అన్నారు. అలాగే రైతుల కోసం అన్నదాత అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వివిధ రకాల విభిన్న పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే విధానాల్ని రైతులకు పరిచయం చేసి రైతే రాజనే నమ్మకాన్ని రైతులలో కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కుమార్ మరియు సభ్యులు కొండలరావు, శ్రీను, నాయుడు, నాని, వినోద్, కిషోర్, రాజా, వెంకట్రావు, శంకర్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి వంటి సంస్థల్ని స్థాపించి ప్రపంచ దేశాల్లో ఖ్యాతిని సంపాదించారు. అలాగే లక్షల మందిలో చాలా మందికి జీవనభృతి కల్పించారు. అలాగే ఆయన స్థాపించి రైతులకు అండగా నిలిచారు. అలాగే అదే రైతు ఉద్యమంలో దేశ విదేశాల్లో ఆయన్ని గుర్తించి ఆయనకి పథకాలు సాధించారు. ఇలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే మద్యపాన నిషేధంలో పాల్గొన్నారు. అలాగే ప్రియ పచ్చళ్ళని స్థాపించి అందులో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఎన్నెన్నో చేస్తూ కొన్ని వేల మంది, లక్షల మందికి ఈరోజు అన్నం పెట్టారు అంటే అది రామోజీరావు గారి పుణ్యమే. కాబట్టి పత్రికా రంగానికి ఆయన మృతి ఈరోజు పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తూ మా ఏజెన్సీ ప్రెస్ క్లబ్ తరఫున ఆయనకి ఘన నివాళులు. ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత రామోజీరావు గారు దక్కుతుంది. పత్రికా రంగంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన మహామాహుడు రామోజీరావు గారు. రామోజీరావు హయాంలోనే పత్రికా రంగంలో పలు విలువలతో కూడిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి జిల్లా టాబ్లెట్లు పెట్టారు, రెండవది వసుంధర పెట్టారు, మూడవది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రతి వారం స్పోర్ట్స్ పేజీ పెట్టారు. ఇలాగా రామోజీరావు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా పనిచేశారు. దీంతోపాటు మద్య నిషేధము, నెక్స్ట్ పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి భారతదేశంలోనే ఉత్తమమైన పత్రికా వ్యవస్థాపితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత ఘనత, కీర్తి సంపాదించిన రామోజీరావు గారు చనిపోవడం ఇది మన పత్రికా రంగానికి